ఓం నమో వెంకటేశయ్య. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి బట్టి స్వామివారి యొక్క మొదటి గడప దర్శనం గురించి అడుగుతున్నారండి. సార్, మొదటి గడప దర్శనం అంటే ఏమిటి? ఇందులో ఎన్ని రకాల సేవలు మనకు అందుబాటులో ఉంటాయి? ఈ సేవలు బుక్ చేసుకుంటే స్వామివారిని మొదటి గడప వరకు వెళ్ళి చూడడానికి అవకాశం ఉంటుందా? ఒకవేళ చూడడానికి అవకాశం ఉంటే ఎంత టైం వరకు స్వామివారి యొక్క మెయిన్ గర్భాలయానికి ముందు కూర్చొని చూడడానికి అవకాశం ఉంటుంది? ఇట్లా టికెట్ కాస్ట్ ఎంత ఉంటుంది? ఏ విధంగా బుక్ చేసుకోవాలి? ఎప్పుడు బుక్ చేసుకోవాలి అని ఇటువంటి రకరకాల డౌట్స్ అన్నీ కూడా మన శ్రీవారి భక్తులు అందరూ కూడా అడుగుతున్నారండి. ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా మొదటి గడప దర్శనం గురించి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరు అందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి గంట సింబల్పై మీరు ప్రెస్ చేయడం వల్ల మన ఛానల్లో అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద అందడానికి అవకాశం ఉంటుంది. ఇంకా అసలు విషయానికి వస్తే మనకి మొదటి గడప దర్శనం టికెట్లనే శ్రీవారికి ఆదిత్యవ ఎలక్ట్రానిక్ డిప్ను పిలుస్తూ ఉంటారండి. ఇది మనకి ప్రతి నెల కూడా టీడీ వారు టీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం .ap.gov.in వెబ్సైట్లోకి విడుదల చేయడం జరుగుతుంటుందండి. ఇది మన మొబైల్ నెంబర్తో లాగిన్ అవి టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మొదటి గడప అంటే ఈ సోమవారిక ఈ ఆదిత్యవల్ని ఆదిత్యవ ఎలక్ట్రానిక్ డిప్ని పిలుస్తూ ఉంటారు. ఇందులో మనకు ప్రధానంగా 4 రకాల సేవలు అందుబాటులో ఉంటాయండి. 1 సుప్రభాతం, 2 తోమాల, 3 అర్చన, 4 అష్టదళ పాదపద్మారాధన. ఈ 4 రకాల సేవల్ని మనం శ్రీవారిక మొదటి గడప దర్శనం టికెట్గా పిలుస్తూ ఉంటాం. వీటినే శ్రీవారిక ఆదిత్యవ ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతిలో అంటే లాటరీ పద్ధతిలో శ్రీవారి భక్తులను ఎంపిక చేయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మొదటి గడప దర్శనం అంటే మనకు స్వామివారిక ప్రధాన ఆలయం ఏదైతుందో ఆనంద నిలయం, బంగారు పోకలు అంటారు కదండి, అక్కడ నుంచి మన లోపల స్వామివారిక మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో మనకి ఈ శ్రీవారి భక్తులు అందరినీ కూడా లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం జరుగుతుంటుంది. దీనికోసం మనం అయితే ముందుగా రిజిస్ట్రేషన్ అయితే ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుందండి. మనకి రిజిస్ట్రేషన్ వచ్చేసి ప్రతి నెల కూడా 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా అంటే 2 రోజుల పాటు శ్రీవారి భక్తులకి ఈ మొదటి గడప దర్శనానికి సంబంధించి బట్టి స్వామివారికి ఆదిత్యవ ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతిలో అంటే ఈ 4 రకాల సేవలకి లక్కీ డిప్లో పాల్గొనడానికి రిజిస్ట్రేషన్ అయితే మనకి ఫ్రీగానే చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది మనకి 3 నెలల ముందుగానే స్వామివారిక ఈ ఆదిత్యవకు సంబంధించి బట్టి లక్కీ డిప్ అన్నది విడుదల చేయడం జరుగుతుంటుందండి. మనకి ప్రజెంట్ ఈ రోజుకైతే ఫిబ్రవరి నెల 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి ఫిబ్రవరి నెల 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి శ్రీవారి భక్తులందరికీ కూడా అవకాశం ఇవ్వడం జరిగిందండి. ఇది మనకి మే నెలకు సంబంధించి బట్టి స్వామివారిక ఆదిత్యవ ఎలక్ట్రానిక్ డిప్. ఇంకా మనకి టైం ఉందండి. రేపు 20వ తారీఖు ఉదయం 10 గంటల వరకు కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి శ్రీవారి భక్తులందరికీ కూడా అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే ఈ లక్కీ డిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోలేదో మీరు తొందరగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. దీనికోసం మీకు ఆధార్ కార్డు అదేవిధంగా మొబైల్ నెంబర్ తోటి మనం అయితే టికెట్ని అయితే ఈజీగా బుక్ చేసుకోవచ్చండి. నేను చెప్పినటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం .ap.gov.in వెబ్సైట్లోకి నేను పైన కూడా వీడియో పైన కూడా డిస్ప్లే చేస్తానండి, చూడండి. ఈ వెబ్సైట్లోకి లాగిన్ అవి మీరు టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు. మనకి ఈ మొదటి గడప దర్శనం టికెట్లో ఈ లక్కీ డిప్లో పాల్గొన్న తర్వాత రిజల్ట్ అన్నది మనకి ఎప్పుడు వస్తుందంటే అదే రోజు అంటే 20వ తారీఖున ఉదయం 10 గంటలకి మనకి లక్కీ డిప్ అన్నది పూర్తిగా కంప్లీట్ అవుతే రిజిస్ట్రేషను మనకి అదే రోజు 20వ తారీఖున మధ్యాహ్నం 12 తర్వాత లక్కీ డిప్లో పాల్గొన్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో లక్కీ డిప్లో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులకి మాత్రమే SMS అన్నది రావడం జరుగుతుంది. అంటే మీరు పలానా సేవకి మీరు సెలెక్ట్ అయ్యారు కాబట్టి మీరు అమౌంట్ అన్నది మీకు వచ్చేటువంటి సేవకు తగ్గటువంటి అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది. ఒకవేళ కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల కనుక మీ దగ్గరికి SMS రాలేదనుకోండి, ఎటువంటి కంగారు కానీ ఎటువంటి ఇబ్బంది కానీ పడకుండా మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే లాగిన్ అవి మీరు ఈ ఆదిత్య సేవల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారో సేమ్ అదే మొబైల్ నెంబర్తో లాగిన్ అవి పక్కన మనకి హిస్టరీ అని ఉంటుందండి. పైన హిస్టరీ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఎలక్ట్రానిక్ డిప్ అని ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీరు లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యారా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అక్కడ చాలా క్లియర్గా ఉంటుంది. ఒకవేళ మీరు లక్కీ డిప్లో కనుక మీరు ఎటువంటి సేవలకు సెలెక్ట్ అయ్యారనుకోండి, మీకు వచ్చినటువంటి సేవకు తగ్గటువంటి అమౌంట్ అయితే మీరు ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది. ఇందులో మనకి ఉదాహరణకు సుప్రభాత సేవ అన్నది మనకి టికెట్ కాస్ట్ వచ్చేసి 120 రూపాయలు అండి. తోమాల టికెట్ కాస్ట్ వచ్చేసి 220 రూపాయలు. అర్చన టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి 220 రూపాయలు. అష్టదళ పాదపద్మారాధన టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి 1250 రూపాయలు చొప్పున ఉంటుందండి. ఇది కూడా ఈచ్ పర్సన్.
కాబట్టి ఇందులో మనకి 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మీ పిల్లలను అయితే ఈ సేవలకి అయితే తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ కనుక మీరు ఈ ఆతిథ్య సేవలు కనుక మీరు ఎంపిక అయి ఉంటే మట్టుకి 180 రోజుల వరకు కూడా తిరిగి ఈ లక్కీ డిప్లో మీరు పాల్గొనడానికి అవకాశం ఉందండి. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ లక్కీ డిప్లో పాల్గొనేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి సమయంలోనే మీ డీటెయిల్స్ అన్నీ కూడా చాలా కరెక్ట్గా ఎంటర్ చేయండి. ఒకవేళ ఒక నేమ్ మిస్టేక్ చేసినా కూడా మీకు సోమవారికి ఆతిథ్య సేవలకి అయితే మిమ్మల్ని ఇలాంటి కొన్ని టైంను బట్టి కొంతమంది అలో చేస్తారు, కొంతమంది అలో చేయరు. కాబట్టి నేమ్స్ అట్లనే మాడిఫై చేసుకోవడానికి కానీ డీటెయిల్స్ అన్నీ కూడా చేంజ్ చేసుకోవడానికి కానీ అవకాశం ఉన్నదని ఒకసారి మీరు సబ్మిట్ కొట్టిన తర్వాత అయ్యే డీటెయిల్స్ ఉండిపోతాయి. ఒక లక్కీ డిప్లో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు ఈ అమౌంట్ కట్టడానికి ప్రతి నెల కూడా 22వ తారీఖు మధ్యాహ్నం 12 లోపు మీరు ఎంపికైనటువంటి సేవకు తగినటువంటి అమౌంట్ ఆన్లైన్లో మీరు కట్టవలసి ఉంటుంది. అంటే యూపీఐ ద్వారా, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ, గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, యూపీఐ ద్వారా, తర్వాత క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా కూడా మీరు ఈ లక్కీ డిప్కి సంబంధించిన బట్టి అమౌంట్ అనేది ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది. ఇది లక్కీ డిప్ అన్నది మీరు సింగిల్గా పాల్గొనవచ్చు, అదేవిధంగా భార్యాభర్తగా ఇద్దరు కలిసి పాల్గొనవచ్చు, లేదా బంధుమిత్రులతోటి ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి కూడా అవకాశం ఉంటుందండి. కాబట్టి మిత్రులందరూ కూడా మొదటి గడప దర్శనం అన్నది మనకి ఉదాహరణకి మనకి స్టార్టింగ్ తిరుమల కొండపైన శ్రీవారి యొక్క మేలుకొలుపు సేవ, దీన్ని మనం ఇది సుప్రభాతం అని పిలుస్తారండి. అప్పటి నుంచి మనకి తిరుమల కొండపైన స్వామివారికి సేవలు అయితే స్టార్ట్ అవుతుంటాయి. సుప్రభాత సేవ అంటే మనందరికీ తెలుసు, కౌశల్య సుప్రజ రామ అనేటువంటి స్వామివారి యొక్క ఈ సంకీర్తన గానంతో స్వామివారిని అయితే మేలుకొలుపు పాట అన్నది స్టార్ట్ అవుతుంది. ఈ సేవ వచ్చేసి మనకి తెల్లవారుజామున 3 గంటలకి స్టార్ట్ అవుతుందండి. మీరు ఒకవేళ సేవకి ఎంపికైనటువంటి భక్తులు ఎప్పుడు రిపోర్ట్ చేయాలి అనేటువంటి విషయానికి వస్తే తెల్లవారుజామున 2 గంటలకైతే మీరు రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేసిన తర్వాత సేవ అన్నది మనకి 3 గంటలకి స్టార్ట్ అవుతుంది. సుమారుగా ఒక 40 నిమిషాల పాటు ఈ సుప్రభాత సేవ అన్నది ఉంటుందండి. ఈ 40 నిమిషాల తర్వాత సుప్రభాత సేవ అంటే మనకి స్వామివారి యొక్క బంగారు వాకిలి అంటే జయ విజయాలు ఉంటారు కదండి, అక్కడ ఉన్నటువంటి హాల్ ఏదైతే ఉంటుందో ఆ మండపంలో మీకు సుప్రభాత సేవ అన్నది జరుగుతూ ఉంటుంది. సుప్రభాత సేవ అయిపోయిన తర్వాత స్వామివారిని మొదటి గడప వరకు వెళ్ళి శ్రీవారి భక్తులందరూ కూడా దర్శించుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఎంత టైం పెట్టినా కూడా శ్రీవారి భక్తులందరికీ కూడా మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మీ 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మీ పిల్లలను కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మనకి తోమాల రెండో సేవ వచ్చేసి మనకి తోమాల, ఇది మనకి ప్రతిరోజు కూడా తెల్లవారుజామున 3:30కి స్టార్ట్ అవుతుందండి. దీని రిపోర్టింగ్ టైం వచ్చేసి 3 గంటలకి. అంటే రిపోర్టింగ్ టైం అంటే ఏమిటి అని కూడా అడుగుతున్నారు మిత్రులు. మనకి సుప్రభాత సేవ ఉదాహరణకి 3 గంటలకు స్టార్ట్ అవుతుంది అనుకోండి, మనం 1 గంట ముందే శ్రీవారి భక్తులు అందరూ కూడా అక్కడికి ఉన్నటువంటి క్యూ లైన్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఈ బంగారు పాకెట్లు మండపం ఉంటుంది కదండి, అందులో వెళ్ళడానికి, ఆ తర్వాత ఇదంతా ప్రాసెస్ అంతా ఉంటుంది కాబట్టి చెకింగ్ ప్రాసెస్ ఇవన్నీ కూడా కంప్లీట్ అవ్వడానికి ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ తీసుకోవడం జరుగుతుంది. అందుకని దాని రిపోర్టింగ్ టైం కింద పెట్టడం జరిగింది. అందుకని మీరు వచ్చినటువంటి ఏ సేవ అయితే ఉందో ఆ సేవకు ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే, ఒక 1 అవర్ ముందుగానే మీరు రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. మనకు సుప్రభాత సేవ అయితే 2 గంటలకు రిపోర్ట్ చేయాలి. అది స్టార్ట్ అయ్యేది అయితే 3 గంటలకు స్టార్ట్ అవుతుంది. తోమల అయితే మనకి 3:30కి సేవ అనేది స్టార్ట్ అవుతుంది. రిపోర్టింగ్ టైం వచ్చేసి 3 గంటలకి. అదేవిధంగా 3వ సేవ వచ్చేసి అర్చన, ఇది మనకి తెల్లవారుజామున 4:30కి స్టార్ట్ అవుతుందండి. రిపోర్టింగ్ టైం వచ్చేసి మీరందరూ కూడా 4 గంటలకైతే రిపోర్ట్ చేయాలి. అది చివరిగా జరిగేటువంటి సేవ అంటే మొదటి గడప దర్శనంలో మనకి చివరిగా జరిగేటువంటి సేవ వచ్చేసి మనకి అష్టదళ పాదపద్మారాధన. ఈ సేవ అన్నది మనకి ఉదయం 9 గంటలకు జరుగుతుందండి. రిపోర్టింగ్ టైం వచ్చేసి 8:30కి. అష్టదళ పాదపద్మారాధన అంటే స్వామివారి యొక్క పాద పద్మాల దగ్గర సుమారుగా 108 బంగారపు పుష్పాలతోటి స్వామివారి అలంకరించడం జరుగుతుంది. ఆ సేవ అంతా కూడా స్వామివారి యొక్క గర్భాలయానికి ముందు కూర్చొని శ్రీవారి భక్తులందరూ చూడడం జరుగుతుంది. చూసిన తర్వాత అందరికీ కూడా స్వామివారి యొక్క దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది. అర్చన అంటే మనందరికీ తెలుసు. ఈ అర్చనలో కూడా మనకి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ మనకి అంటే మొదటి గేటు, 2వ గేటు, 3వ గేటు, 4వ గేటు అదేవిధంగా దగ్గరగా ఉంటాయి కదండి గడపలు. ఈ గడపల్లో ఉన్నటువంటి హాల్స్ ఏవైతే ఉంటాయో మండపాల్లో అక్కడ శ్రీవారి భక్తులు అందరినీ కూడా కూర్చోబెట్టి స్వామివారి యొక్క ఈ అర్చన కార్యక్రమం అయిన తర్వాత స్వామివారికి దర్శనానికి అయితే పంపించడం జరుగుతుంది. అందుకని వీటిని మొదటి గడప దర్శనం టికెట్గా పిలుస్తూ ఉంటారు. శ్రీవారి భక్తులు అందరూ కూడా ఈ స్వామివారికి ఈ దర్శన టికెట్ల కోసమే అందరూ కూడా కొన్ని సంవత్సరాల నుండి కూడా వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. అంటే అంత అద్భుతమైనటువంటి సేవలు అన్నమాట. ఇందులో ఏ సేవ వచ్చినా కూడా మనకి పూర్వజన్మ సుకృతమే అండి. ఏ సేవ వచ్చినా కూడా ఇంచుమించుగా మనం 30 నిమిషాల నుండి 40 నిమిషాల వరకు కూడా స్వామివారి యొక్క బంగారపు వాకిలి అంటే ఆనంద నిలయం ఉంది కదండి, అందులో మనం
ఉండడానికి అవకాశం ఉంటుంది. ఉండడంతో పాటు స్వామివారికి జరుగుతున్నటువంటి సేవలు కూడా మన కళ్ళారా చూసిన తర్వాత దర్శన భాగ్యం కూడా శ్రీవారి భక్తులందరికీ కూడా కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఈ సేవలకు అంత డిమాండ్ అని చెప్పాలి. అందుకని శ్రీవారి భక్తులందరినీ కూడా లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం జరుగుతుంటుంది ప్రతిసారి కూడా. కాబట్టి మీరు ప్రతి నెల కూడా లెక్కడిప్పుడు పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. దాంతోపాటు మనకి ఈ సేవలో పాల్గొనేటువంటి భక్తులందరికీ కూడా ఒక లడ్డును కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి ఇందులో ఏ సేవ మంచిది కాదు అనేటువంటి డిస్కషన్ అన్నది మీరు ఎప్పుడు పెట్టుకోవద్దండి. ఒక సేవకు మించినటువంటి సేవ మరొక సేవ, సుప్రభాత సేవకు మించినటువంటి సేవ తోమాల సేవకు మించినటువంటి సేవ అర్చన సేవకు మించినటువంటి సేవ అష్టదళ పాద పద్మారాధన, ఇటువంటి సేవలన్నీ ఉంటాయి. ఇందులో మనకి చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు, సార్ మనకి ఈ స్వామివారికి ఆర్జిత సేవలు అంటున్నారు కదా, మరొక రకమైనటువంటి ఆర్జిత సేవలు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి కదా అని అడుగుతున్నారు. మరొక రకమైనటువంటి ఆర్జిత సేవలు అంటే వాటిలో మనం 500 రూపాయల దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటామండి. అందులో మనకి కళ్యాణం కానీ, ఉంజలి సేవ కానీ, సహస్ర దీపాలంకరణ కానీ, ఆర్జిత బొమ్మస్ కానీ ఉంటాయి. కాకపోతే ఈ సేవలు బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతున్నారో మీకు దర్శనం అన్నది అందరితో పాటే మీకు ఇవ్వడం జరుగుతుంటుంది. అంటే 300 రూపాయల దర్శన టికెట్ కానీ, అంగప్రేక్షణ కానీ, అదేవిధంగా మనకి సాధారణంగా సీనియర్ సిటిజన్ కోటా కానీ, జయ విజయాల దగ్గర నుండి మాత్రమే, అంటే మనకి 6వ గడప దగ్గర నుండి మాత్రమే, అంటే 7వ గడపని కూడా చెప్పాలి ముందుకు ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి దర్శించుకుని బయటికి రావడం జరుగుతుంది. కాకపోతే నేను ముందు చెప్పినటువంటి సుప్రభాత సేవ కానీ, తోమల సేవ కానీ, అష్టదళ పాద పద్మారాధన, అర్చన సేవలు మాత్రం స్వామివారిని దగ్గరికి వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఆర్జిత సేవలకి మధ్య డిఫరెంట్ అదండి. ఇది కూడా మనం టీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో లాగిన్ అవి ఈ స్వామివారికి కళ్యాణ టికెట్లు, అదేవిధంగా ఉంజలి సేవ, శాస్త్ర దీపాలంకరణ, ఆర్జిత బొమ్మస్ కూడా మనం బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా మనకి 3 నెలల ముందుగానే టీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి విడుదల చేయడం జరుగుతుంది. వీటిలో మనం 500 రూపాయల దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటాం. మీకు అర్థమైంది కదండి క్లారిటీ. ఇందులో అయితే మనకి మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో అయితే స్వామివారిని జయ విజయ దగ్గర నుండి మాత్రమే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు మనకి ఈ టికెట్ లక్కీ డిప్లో కాకుండా వేరే విధంగా ఏమైనా ఇస్తారని అడుగుతున్నారు. వేరే విధంగా అంటే మినిస్టర్లు కానీ, టీడీ బోర్డు మెంబర్స్ కానీ, కొంతమంది వీఐపీలు ఇచ్చేటువంటి లెటర్ ద్వారా కూడా ఈ స్వామివారికి ఈ మొదటి గడప దర్శనానికి సంబంధించిన టికెట్లు అయితే అందుబాటులో ఉంటాయండి. కాకపోతే ఇట్లా టికెట్ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది కూడా మీరు ఈ విధంగా ఉపయోగించుకోండి. ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ విధంగా కూడా మీరు లెటర్ పట్టుకెళ్ళి స్వామివారికి ఈ మొదటి గడప దర్శనాన్ని పొందేటువంటి భాగ్యాన్ని మీరు అందరూ కూడా పొందండి. దాంతోపాటు మనకి చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు, సార్ మనకి అకామిడేషన్ అన్నది తిరుమల కొండపైన ఎక్కడ ఇస్తారని. అకామిడేషన్ అన్నది మనకి తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఇవ్వడం జరుగుతుందండి. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారనుకోండి, సిఆర్ఓ ఆఫీస్ ఆపోజిట్ బిల్డింగ్ ఏఆర్పీ కౌంటర్ ఉంటుందండి. ఏఆర్పీ కౌంటర్కి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి రిసిప్ట్ని అంటే ప్రింట్అవుట్ని పట్టుకెళ్తే దాన్ని స్కాన్ చేసి మీకు రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి. ఆఫ్లైన్లో అయితే మీరు నేరుగా తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్ దగ్గర కింద ఫస్ట్ ఫ్లోర్లోకి, అంటే గ్రౌండ్ ఫ్లోర్ అని పిలవాలి దాన్ని, అక్కడికి వెళ్ళినట్లయితే మీకు ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ పట్టుకెళ్తే అక్కడ మీకు ఆఫ్లైన్లో రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ 50 రూపాయల రూము, 100 రూపాయల రూము, అదేవిధంగా 1000 రూపాయల రూము, 1500 వరకు కూడా మీకు ఆఫ్లైన్లో రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంచుమించుగా మ్యాక్సిమం 99% 50 రూపాయల రూమ్ మాత్రమే శ్రీవారి భక్తులకి కేటాయించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా మే నెలలో విడుదలవుతున్నటువంటి స్వామివారిక ఈ ఆర్జిత సేవల్ని ఇప్పుడు మనకి ఫిబ్రవరి నెల 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి ఫిబ్రవరి నెల 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా లక్కీ డిప్లో పాల్గొనడానికి శ్రీవారి భక్తులందరికీ కూడా టీటీ వారు అవకాశం ఇచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లక్కీ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీ అందరికీ కూడా స్వామివారిక మొదటి గడప దర్శన టికెట్టు మీ అందరికీ కూడా పొందాలని, కలగాలని, లక్కీ డిప్లో మీరు సెలెక్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.